మంత్రి కొండా సురేఖ సినీ హీరో అక్కినేని నాగార్జున మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం సుఖాంతమైంది. మంత్రి కొండా సురేఖ నిన్న బహిరంగ క్షమాపణ చెప్పడంతో హీరో నాగార్జున సానుకూలంగా స్పందించి వివాదానికి తెరదించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో వేసిన పరువు నష్టం దావాని నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలో నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్లు, వీడియో క్లిప్పింగ్స్, సోషల్ మీడియా లింక్స్తో నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున. తమ కుటుంబ పరువు, ప్రతిష్టకే భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టానికి సంబంధించి BNS 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు నాగార్జున. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ నడుస్తూ వస్తోంది. ఈ క్రమంలో నాగార్జున కుటుంబం చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జునకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాలనే ఉద్దేశంతో చేయలేదన్నారు కొండా సురేఖ. నాగార్జున కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టాలని కానీ లేదా వారి పరువుకి భంగం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. వారి కుటుంబ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు ఏదైనా అనుకోని పొరపాటు జరిగి ఉంటే చింతిస్తున్నానని, నాగార్జున ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని కొండా సురేఖ ట్వీట్ చేశారు. అయితే వారి వివాదానికి సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రేవంత్ సూచనతోనే మంత్రి కొండా సురేఖ హీరో అక్కినేని కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పినట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఏదేమైనా హీరో నాగార్జునతో మంత్రి సురేఖ వివాదం ముగియడం వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది.
మంత్రి కొండా సురేఖ సినీ హీరో అక్కినేని నాగార్జున మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం సుఖాంతమైంది. మంత్రి కొండా సురేఖ నిన్న బహిరంగ క్షమాపణ చెప్పడంతో హీరో నాగార్జున సానుకూలంగా స్పందించి వివాదానికి తెరదించారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో వేసిన పరువు నష్టం దావాని నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. బులెటిన్లో స్మార్ట్ బ్రేక్ తీసుకుందాం.